ఇప్పుడు మనం ప్రకృతి వికృతులకు సంబంధించి నమూనా ప్రశ్నలని చూద్దాం. అంటే మోడల్ ప్రశ్నలు ఏ విధంగా వస్తుంది, ప్రశ్న ఏ విధంగా రావడానికి అవకాశం ఉన్నది. హృదయము నిర్మలంగా ఉండాలి, గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి అని అన్నాం. హృదయం అనే దాన్ని గీత గీయడం జరిగింది. ఇక్కడ ఈ గీత గీసినటువంటి పదానికి వికృతి పదం, హృదయానికి వికృతి పదం చూసినట్లయితే మొట్టమొదటి ఆప్షను యద, హేయం కాదు, హంస కాదు, హయము కాదు. ఈ హంసకు వికృతి, ఇది హంస ప్రకృతి పదం, అంచ అంచ. హాయము అయం, హయము అంటే అయం అవుతుంది. హేయము ఏమవుతుందంటే ఏయము అవుతుంది, ఏయం. కానీ హృదయానికి వికృతి పదం ఏమవుతుందంటే యదా అవుతుంది. ఇది చాలా సింపుల్ ప్రశ్న, సులభమైనటువంటి ప్రశ్న. నెక్స్ట్, శక్తి మించి పనిచేయరాదు, గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి. గీత గీసిన పదం ఏంటి? శక్తి. శక్తి ఇక్కడ సంయుక్తాక్షరము. షే అనేది మనం ఇంతకుముందు చెప్పాను, షే అయినా, షా అయినా, సా అయినా, ఈ మూడిట్లలో ఈ మూడు అక్షరాలు ఏ వచ్చినా కానీ దాని ప్లేస్లో సా వస్తుందని. ద్విత్వాక్షరం సంయుక్తాక్షరం ద్విత్వాక్షరంగా మారిపోతుంది, సత్తి అవుతుంది. శక్తి సత్తి. శక్తి కాదు, మిత్తి కాదు, సొత్తి కాదు. ఓకే, ఇక్కడ శక్తి అంటే సత్తి. నెక్స్ట్, కులము కంటే గుణము మిన్న, గీత గీసిన పదానికి వికృతి పదం రాయండి. ఇప్పుడు చాలా చాలా ఈజీ అండి. ఇక్కడ కు కు వచ్చింది కాబట్టి ఊకు ఓ వస్తుంది అంటే కులము, అంతే సింపుల్గా అయిపోయింది ఆన్సర్, అంతే. గుణము, గుణము అంటే గుణము, అనా ఉంది కానీ నా వస్తుంది, నువ్వు గుణము, గుణముగా మారిపోతుంది. అంటే ఇప్పుడు కులము అనేటువంటి దానికి వికృతి పదం కులము ఇస్ ద రైట్ ఆన్సర్. గులము కాదు, కిలము కాదు, కెలము కాదు. అగ్ని, నాలుగో ప్రశ్న. అగ్ని మండును, గీత గీసిన పదానికి వికృతి పదము గుర్తించండి. అగ్ని మండును, గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి. అగ్ని అనేటువంటిది ప్రకృతి, ఆ అనేది కానే కాదు, అగ్ని ఇది కూడా కానే కాదు, ఈ అనాలే రావు అసలు వికృతి పదాలలో. అచ్చి కాదు, అక్ష్మి అనేది ఉంటే ఇక్కడ అచ్చి, ఇది అగ్గి. అంటే ఇక్కడ సంయుక్తాక్షరం ఏ విధంగా మారిందని అంటే ద్విత్వాక్షరంగా మారింది, అగ్గి. చాలా సులభంగా గుర్తించవచ్చు ఇప్పుడు నేను చెప్పినటువంటి టెక్నిక్స్ ద్వారా. ప్రజలు సంతోషం పొందాలి, గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి. సంతోషం అనేది సంతోషం. అప్పుడు సంతోషం అనేది ఇక్కడ షా ఉంది కాబట్టి తప్పనిసరిగా సానే ఉండాలి. ఓ ఉంటే ఆ వస్తుంది, తో ఉంది కాబట్టి తా వస్తుంది, సాకు సానే వస్తుంది. కాబట్టి సా, సున్నా, తా, సం అంటే ఆన్సర్ వచ్చేసి సంతసం. సంతసం. సంతసము కాదు, సంతోషము కాదు, సొంతసము కాదు. ఆన్సర్ వచ్చేసి సంతోషం. మిగతా వాటికి ఏమైనా ఉన్నాయంటే ఏమీ లేవు, అవి కొని అట్లా పెట్టారు. మానవుడు ముక్తి పొందాలి, గీత గీసిన పదానికి ప్రకృతి పదము గుర్తించండి. ముక్తి ముగిచే కాదు, ముత్తే అసలే కాదు, ముచ్చ అసలే కాదు, ముక్తి. ఈడ సంయుక్తాక్షరం ఉన్నది, ఇక్కడ ద్విత్వాక్షరం వచ్చింది. ఓకేనా, ముక్తి ముక్తి. తర్వాత పుణ్యం పొందాలి, గీత గీసిన పదానికి వికృతి పదము గుర్తించాలి. పుణ్యం పొందాలి, గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి. పుణ్యం ఇక్కడ అనా ఉంది కాబట్టి తప్పనిసరిగా నా వస్తుంది, యా అనేటువంటిది మాయమైపోతుంది. కాబట్టి పుణ్యం అనేది రావడానికి అవకాశం ఉంది. పుణ్యము అంటే పొన్నెము కాదు, పణ్యము కాదు, పందెము కాదు, పుణ్యం ఈజ్ ద రైట్ ఆన్సర్. 8వ ప్రశ్న. చట్టం తెలియాలి, గీత గీసిన పదానికి ప్రకృతి పదం ఏది? చట్టం అంటే శాస్త్రం. వస్త్రం కాదు,
శారం కాదు, శాస్త్రి కాదు. చట్టానికి ప్రకృతి పదము శాస్త్రం. ఓకే, మంత్రంతో పని జరగాలి. గీత గీసిన పదానికి వికృతి పదము మంత్రం. మంత్రం అంటే ఏమవుతుందంటే మాకు మా సేమ్, సున్నాకు సున్నా, త్రా అనేది తరం అవుతుంది, మంతరం అవుతుంది. ఆన్సర్ వచ్చేసి మంతరం. చంద్రం కాదు, జింతం కాదు, పంత్రం కాదు. విజ్ఞానం సాధించాలి. గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి. విజ్ఞానం అనేది ఏమవుతుందంటే విజ్ఞానం అవుతుంది. విజ్ఞానం జ్ఞ నాగా మారుతుంది. విజ్ఞానం విజ్ఞానం. ఓకేనా, రైట్. ఇవి ఇట్నే అడుగుతాడండి. ప్రకృతి వికృతి. ఈ కింది వాణిలో విజ్ఞానానికి విజ్ఞానముకి ప్రకృతిని గుర్తించండి, వికృతి గుర్తించండి. అక్కడ జరిగినటువంటి మార్పు ఎట్లా జరిగింది, ఏ అక్షరానికి బదులుగా ఏ అక్షరం వస్తుంది అని కూడా అడగడానికి అవకాశము ఉన్నది. ఆ కోణంలో కూడా మనము ప్రిపేర్ కావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవండి ప్రకృతి వికృతులకు సంబంధించినటువంటి కొన్ని నమూనా ప్రశ్నలు. ఇంకా కొన్ని నమూనా ప్రశ్నలు మనకు విన్నర్స్ పబ్లికేషన్ బుక్లో, తెలుగు ఇంగ్లీష్ అండ్ తెలుగు బుక్లో ఉన్నది. దానికి సంబంధించినటువంటి బుక్కులు కావాలనుకుంటే మనకు బుక్ షాప్లో లభ్యమవుతున్నాయి, ఆన్లైన్లో కూడా మనకు లభ్యమవుతున్నాయి. దాని బుక్స్ మీరు కొనుక్కోండి. ఓకే, రైట్.